నమస్కారం అండి. నమస్కారం ఫ్రెండ్స్. మనలో చాలామందికి ఒక కల ఉంటుంది, అదే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. కానీ అసలైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏమిటంటే బ్యాంక్ బ్యాలెన్స్లో కోట్లు ఉండటము, లేక ఖరీదైన కార్లు కొనడము కాదండి. నిజానికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఒక నెంబర్ కాదు, అది ఒక ఫీలింగ్. మీరు ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు ఈరోజు నేను ఏం చేయాలి అని నిర్ణయించుకునే అధికారం మీ దగ్గర ఉంటే అది నిజమైన స్వేచ్ఛ అండి. ఈ వీడియోలో ఆర్థిక స్వేచ్ఛ పొందిన వ్యక్తి మనస్తత్వం ఎలా ఉంటుంది, అది మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో కూడా వివరంగా మాట్లాడుకుందాం. భయం లేని జీవితం గుర్తుపెట్టుకోండి. భయం లేని జీవితం అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తే మొదట కలిగే ఫీలింగు శాంతి అండి, ప్రశాంతత. నెల చివరిలో ఈఎంఐలు ఎలా కట్టాలనే టెన్షన్ ఉండదు. ఆఫీసులో బాస్ తిట్టినా రేపు నా ఉద్యోగం పోతే నా పరిస్థితి ఏంటి అనే భయం ఉండదండి. గుర్తుంచుకోండి, ధనం మిమ్మల్ని ధనవంతుడిని చేయడమే కాదు, మిమ్మల్ని స్వేచ్ఛాజీవిని చేయాలి. మీరు ఒక హోటల్కి వెళ్ళినప్పుడు మెనూలో ప్రైస్ ధర చూడకుండా మీకు నచ్చిన ఐటెం ఆర్డర్ చేయగలిగితే అది ఆర్థిక స్వేచ్ఛకు మొదటి అడుగండి. అవునా కాదు? డబ్బు కంటే విలువైనది సమయం. చాలామంది డబ్బు కోసం తమ సమయాన్ని అమ్ముకుంటారు, కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్న వ్యక్తి మాత్రం తన సమయాన్ని కొనడానికి డబ్బును వాడతాడు. అవునా కదా? మీ పిల్లలతో గడపడానికి, మీ తల్లిదండ్రుల ఆరోగ్యం చూసుకోవడానికి, లేదా మీకు నచ్చిన హాబీ కోసం సమయం కేటాయించడానికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేకపోవడమే అసలైన విజయం అండి. దీన్నే టైం రిచ్ అంటారు. అది అవ్వడం చాలా చాలా హార్డ్ వర్క్ అండి. అంటే మనకి అది ఎలా చెప్పాలంటే చూద్దాం. మన తెలుగు వారిలో ఒక అలవాటు ఉందండి, కొంచెం డబ్బు రాగానే పెద్దిల్లు లేదా కారు కొంటాం. అది తప్పు కాదండి, కానీ అది ప్యాసివ్ ఇన్కమ్ ఇచ్చే ఆస్తి కాదు. ఆర్థిక స్వేచ్ఛ రావాలంటే రియల్ ఎస్టేటు అద్దె రూపంలో ఆదాయం రావాలండి. స్టాక్ మార్కెట్ డివిడెండ్ల రూపంలో రావాలి. మీరు నిద్రపోతున్నా కూడా మీకోసం మీ డబ్బు పనిచేయాలండి. అప్పుడే మీరు రిటైర్ అవ్వగలరు అండి, లేకపోతే అసలు అవ్వలేరు. చాలామంది ఎందుకు ఫ్రీ అవ్వలేకపోతున్నారు అంటే ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు పెంచుకుంటారు. పక్కన వాడు కొత్త కారు కొన్నాడని మీరు కొంటే మీరు ఆ కారుకి బానిస అవుతారు, కానీ స్వేచ్ఛను పొందలేరండి. మీకు కావాల్సింది సోప్ కాదు, మీకు కావాల్సింది సెక్యూరిటీ. అవునా కాదా? చివరిగా నేను చెప్పేది ఒకటే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఒక ప్రయాణం. ఇది రాత్రికి రాత్రే రాదు, కానీ మీరు ఈరోజు పొదుపు చేయడం, ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడితే కొన్నేళ్ల తర్వాత మీరు పడే ఆనందం వర్ణాతీతం అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఫ్రీడమ్ ఫినిషర్ గురించి కామెంట్ చేయండి. అండ్ అందరికి ఆర్థిక స్వేచ్ఛ కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా యొక్క కోర్సులు మీరు జాయిన్ అవ్వాలి.